పార్టీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆధిపత్య గొడవలు, పంచాయతీలు లేకపోతే అది కాంగ్రెస్ ఎలా అవుతుందని గ్రాండ్ ఓల్డ్ పార్టీపై ఎప్పటినుంచో సెటైర్లున్నాయి. నిత్యం ఎప్పుడు ఏదో ఒక కొత్త పంచాయతీ గాని వివాదం గాని ఆ పార్టీకి కామన్. ఎప్పుడూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివాదాలతో వార్తల్లో ఉండటమే రాజకీయమని కాంగీలు అనుకుంటూ ఉంటారు. అదే కోవకు వస్తుంది తెలంగాణ కాంగ్రెస్లో తాజాగా పుట్టుకొచ్చిన వివాదం. పాలనలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ను చుట్టుముట్టిన కీలక వివాదాల్లో ఇది కూడా ఒకటిగా నిలవబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. ఎప్పుడు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం అక్కడ కామన్. కానీ ఇప్పుడు ఏకంగా కొందరు ముఖ్య నేతలే తమ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఎంపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి అనడం ఏంటి? ఎందుకు ఆ డిమాండ్ చేస్తున్నారు? ఇంతకీ ఈ డిమాండ్ చేస్తున్నదెవరు అని అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని పార్టీకి చెందిన నేతలే డిమాండ్ చేస్తూ ఉండడం పట్ల గాంధీ భవన్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేల సస్పెన్షన్ కోసం పార్టీ వేదికలతో పాటు ప్రైవేటు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్తగా వినిపిస్తున్న ఈ విచిత్రమైన డిమాండ్ కు కారణమేంటో చూద్దాం. మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సభలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసిస్తూ ఆ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో వర్గీకరణను చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి అవసరమైతే ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లకు కూడా వర్తింపచేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మేలు కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం వేసింది. వెంటనే కార్యరంగంలోకి దిగిన ఉత్తమ్ కమిటీ ఆ వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయాలని ఉత్తమ్ కమిటీ సూచించింది. రిటైర్డ్ జడ్జి కమిషన్ కూడా డిసెంబర్ 14 లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు. ఇంతవరకు బాగానే ఉన్న ప్రభుత్వంలోని కీలకమైన మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని వర్గీకరణ ఎలా జరుగుతుందో చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నట్టు, ఆ మేరకు తమ దగ్గర సమాచారం ఉందని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహిస్తున్నారు. పార్టీ ఒకవైపు వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిన మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు వ్యతిరేక కామెంట్లు చేయడం పట్ల మాదిగ సామాజిక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్ తో పాటు పలువురు ముఖ్యమైన పదవుల్లో ఉన్న నేతలు కూడా ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మాదిగ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో సైతం ఈ విషయంపై మాదిగ నేతలు గొంతెత్తుతున్నారు. తాజాగా 2 రోజుల క్రితం నల్లగొండలో సమావేశమైన మాదిగ సామాజిక వర్గ నేతలు మాల సామాజిక వర్గ నేతల తీరుపై గరంగరమయ్యారు. వెంటనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారు ఏ పదవిలో ఉన్నా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా వారికి తగిన గుణపాఠం నేర్పాలని మాదిగ సామాజిక వర్గం నేతలు కోరుతున్నట్టు సమాచారం. మొత్తం మీద ఇప్పుడు అధికార కాంగ్రెస్ లో తలెత్తిన ఈ కొత్త పంచాయతీని ఢిల్లీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఎంతో కాలంగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మాదిగ సామాజిక వర్గం నేతలు ఈ విషయంలో ఎవరు అడ్డుపడ్డా క్షమించమని తేల్చి చెబుతున్నారు. వర్గీకరణ అనేది జనాభా ప్రకారం మాదిగ ఉపకులాలకు రావాల్సిన హక్కు అని, దీన్ని సాధించుకుని తీరుతామని అంటున్నారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగమని వారు స్పష్టం చేస్తున్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న తమ సోదరులు వాస్తవాలను అంగీకరించాలని, దయచేసి ఈ ప్రక్రియకు అడ్డం రావద్దని కోరుతున్నారు. అడ్డం పడే నేతలు తమ తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.